ఎండాకాలం వచ్చిందంటే వడియాలు మొదలు పెట్టాలంటే ముందుగా చేయాల్సింది గుమ్మడికాయ వడియాలే. ఇది శుభసూచకంగా. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కూడా ఈ వడియాలు తప్పనిసరిగా పెడతారు. శుభసూచకమైన ఈ గుమ్మడికాయ వడియాలు ఆరోగ్యమే కాకుండా చాలా రుచిగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి కూడా. అయితే ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ముదురు గుమ్మడికాయ తీసుకోవాలి, అది చాలా ముఖ్యం. ఈ గుమ్మడికాయకి బాగా బూడిద పట్టాలన్నమాట. అలా బూడిద పట్టిన గుమ్మడికాయని తీసుకుని దీన్ని బాగా బూడిదంతా పోయేటట్టుగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దానికి ముందుగా మగవారు ఘాట్లు పెడతారన్నమాట. దీనికి ఘాట్లు మగవారు ఎందుకు పెడతారంటే మహిళలు సంతానానికి ప్రతీకలు కాబట్టి, వంశాభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు కాబట్టి, సృజనాత్మకకు చిహ్నంగా ఉండేదాన్ని కోయటం వల్ల సంతానాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఒక నమ్మకం. అంతేకాకుండా గుమ్మడికాయ నరబలికి ప్రత్యామ్నాయంగా కూడా వాడతారు. అయితే పురాతన కాలం నుంచి పురుషులు మాత్రమే ఇస్తారు, స్త్రీలు కాదు. అందుకని గుమ్మడికాయని ముందుగా మగవారే ఘాట్లు పెడతారు, తర్వాత ఆడవారు ముక్కలు కోసుకుంటారు అన్నమాట. ఈ విధంగా పెచ్చితో సహా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మొత్తం కాయంతా. ఇందులో ఉన్న గింజలు, మధ్యలో మెత్తగా ఉన్న గింజలు చుట్టూ ఉన్నది కూడా తీసేసేయాలి. ఇంకా ఈ ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత దాన్ని ఒక గుడ్డలో బాగా చుట్టేసేసి దానిపైన ఒక బరువు, నేనైతే స్టూల్ పెట్టాను. ఈ విధంగా మూట కట్టి స్టూల్ దానిపైన పెట్టి బరువు పెట్టాను, చెక్క స్టూలు. దాంట్లో ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా ఈ పనంతా రాత్రి చేసుకోవాలి. ఇక రాత్రే మినపప్పు కూడా నానబెట్టుకోవాలి. అయితే ఈ గుమ్మడికాయ వడియాలు క్రిస్పీగా చక్కగా రావాలి, గుల్లగా అంటే దీనికి ప్రధానంగా ముందర గుమ్మడికాయని ముదురు దించుకోవాలి. అది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే 1 కేజీ గుమ్మడికాయకి 1/4 కిలో మినపప్పు తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే ఇవి చక్కగా గుల్లగా వస్తాయి అన్నమాట. రాత్రి నానబెట్టుకోవాలి మినపప్పు. ఈ మినపప్పు పొట్టుపప్పు అయితే ఇంకా ప్రశస్తం, ఇంకా చాలా బాగా ఒదుగొచ్చి చక్కగా గుల్లగా వస్తాయి అన్నమాట. అందుకని నాకు ఈ గుమ్మడికాయ 3 కేజీలు వచ్చింది. 3 కేజీలు వస్తే 3 పావులు మినపప్పు నానబెట్టుకోవడానికి నేను 1/2 కిలో పొట్టుపప్పు, 1/4 కిలో పొట్టు లేని పప్పు నానబెట్టుకున్నాను. ఆ విధంగా పొట్టు లేని పప్పు కూడా శుభ్రంగా కడిగేసేసుకుని దానికి అదిగా విడిగా గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు పోయకుండా చాలా గట్టిగా ఈ విధంగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కానీ కాటుకలాగా మెత్తగా ఉండాలన్నమాట. అది ఆ విధంగా పిండి రుబ్బుకోవాలి. వెట్ గ్రైండర్లో అయితే ఇంకా చాలా బాగా ఒదుగొచ్చి చాలా బాగా వస్తుంది. ఆ విధంగా 3 కేజీల గుమ్మడికాయ ముక్కలకి 1/4 కిలో మినపప్పు సిద్ధం చేసుకున్నాను. దీనికి సరిపడా ఉప్పు వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఉప్పు, జీలకర్ర, కారం అంతా మనము సరిపడా వేసుకోవాలి. కొంచెం నోట్లో వేసుకుని చూస్తే మనకి టేస్ట్ తెలుస్తుంది. ఆ విధంగా కొంచెం టేస్ట్ చూసుకుని మొత్తం కలిపేసేసుకుని ఇంకా వీటిల్ని చిట్టిగా వడియాలు పెట్టేసేసుకోవటమే. చేత్తోటి ఒక ప్లాస్టిక్ షీట్ పరుచుకుని దానిపైన కొద్దిగా తీసుకుని ఒక చిన్న గరిటెడు తీసుకుని అలా పెట్టుకుంటూ వెళ్తే మరుసటి రోజుకి అవి ఎండిపోతే వాటంతటా అవే ఊడొచ్చేస్తాయి అన్నమాట. మనము వాటిని లాగకుండా అలాగే ఉంచేయాలి. వాటంతటా అవే ఊడొచ్చేసాయంటే అవి బాగా ఎండాయని అర్థం. ఆ విధంగా ఒక 3 రోజులు ఎండలో పెట్టేసుకుని ఊడాక కూడా ఇంకొక రోజు బేసిన్లో వేసుకుని మరీ ఎండలో పెట్టుకుని అట్లా 3 రోజులు ఎండలో మంచి ఎండలో పెడితే ఏడాది పాటు పాడవకుండా చాలా చక్కగా ఉంటాయి. ఏడాదంతా చక్కగా క్రిస్పీ వడియాలు మనము సిద్ధం చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. టేస్టీ క్రిస్పీ గుమ్మడికాయ వడియాలు స్పెషల్ సమ్మర్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పొట్టుపప్పుని పైన పొట్టు కొంచెం తీసేసి మరీ శాంతం తీసేయకుండా ఆ పొట్టుపప్పుని ముందుగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ పొట్టు పడేయకుండా దాంతో కొంచెం పిండి, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి ఇలా చిట్టి వడియాలు కూడా దాంతో పెట్టాను.